ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ప్రభు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప నూతనమైన వాగ్దానం. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మీరు అధైర్యపడవద్దు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ గొప్ప శుక్రవార దినమున దేవుడు తన యొక్క జనులను అధైర్యపడవద్దు అంటున్నారు. ఎల్లవేళలా మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ప్రభువు వారు మన కొరకు ఈ లోకంలో తన జనాంగం కొరకు ఆయన మన యొక్క శ్రమలను శిలువలో మోసి మన కొరకు రక్తం కార్చి ఆయన రక్తం ద్వారా మనలందరినీ కూడా ప్రోక్షించి మరి ప్రతి రక్తపు బిందువుగా ఈ లోకంలో మనల్ని నిర్మించున్నాడు. కనుకనే మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎల్లవేళలా ఎప్పుడూ కూడా ధైర్యముగా జీవించమని ఈ లోకంలో ఆయన చెప్తున్నటువంటి మాట. మరి ఆ ధైర్యంగా మనం జీవించాలంటే ప్రభువులో మనం నివసించాల్సిన అవసరం ఉంది. ప్రభువును విశ్వసించాల్సిన అవసరం ఉంది. ప్రభువును నమ్మవలసిన అవసరం ఉంది. ప్రభు యందు మన యొక్క సర్వమైనటువంటి మన బ్రతుకును ప్రభువుకు సమర్పించుకోవాల్సిన అవసరం ఉందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే మీరు అధైర్యపడవలసిన అవసరము ఎంత మాత్రమును లేదు అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి ఆ రీతిగా మనం ఉన్నామా? దేవుణ్ణి విశ్వసించేవారిగా ఉన్నామా? నమ్మేవారిగా ఉన్నామా? ఒక్కసారి అందరం కూడా జ్ఞాపకం చేసుకొని మరి ఇప్పటి వరకు అలా లేనట్లయితే ఇక మీదటైనను ఈ దినం నుండి అయినను ఈ శుభ శుక్రవారం దినం నుండి అయినను ప్రభువులో ధైర్యంగా జీవించడానికి మరి కృతనిశ్చయం కలిగి మరి ఈ దినం నుండి ఆయన యొక్క ప్రార్థనలు ఏకీభవించాలని ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాను. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగోనైనా మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం మా అందరి బ్రతుకులలో సంపూర్ణంగా మీరు నెరవేర్చుతున్నావు. అందును బట్టి వందనాలు. మమ్మలను ధైర్యంగా ఉండమని, ఈ లోకంలో అధైర్యపడవద్దని మీ వాక్యం సెలవిస్తుంది. కనుక మీలో మేము నివసించుతున్న ఎడల మేము ధైర్యంగా మీతో జీవించగలం. కనుక అలాంటి కృపతో మమ్మల్ని నింపమని, మీ కృపా కనికరములను మాపైన చూపి మీలో జీవించడానికి కావలసిన ఇదిగోనైనా ఆ యొక్క ధన్యతను ప్రతి బిడ్డకు దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఘనతయు మహిమయు ప్రభావం మీరే పొందమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఇదిగోనైనా నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమెన్.